ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు? ఈ సాయంకాలం దేవుని వాక్యం వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? ప్రియులారా, మన జీవితంలో ఎన్నో ఇరుకులు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మనం అనుకున్నది జరిగినప్పుడు, మన జీవితంలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు బాధపడద్దు, నిరుత్సాహపడద్దు. దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలి. మనం ఏ పరిస్థితిలో ఉన్నా అన్ని పరిస్థితులలో మనం దేవునికి వందనాలు చెల్లించాలి, థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి ఆయన అన్నీ కూడా సమస్తము సమకూర్చి మేలుగా మారుస్తారంట. కాబట్టి ఈ యొక్క సంవత్సరం 2025లో దేవుడు సమస్తాన్ని మేలుగా మారుస్తారని నమ్ముదాం, విశ్వసిద్దాం, ఆ దేవుణ్ణి స్తుతిస్తాం. సో వాక్యంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మీ కృపగల నామానికి మహిమ చెల్లిస్తున్నాం నాయనా. అత్యంత ప్రేమగల దేవుడవు నాయనా నీవు. అయా నీకు స్తోత్రం, స్తోత్రం నాయనా. నేనెన్నడూ నేను విడువను, ఎడబాయను అని చెప్పావు నాయనా. స్తోత్రం. తల్లిలా లాలించే దేవుడవు, తండ్రిలా పాలించే దేవుడవు నాయనా. అయా స్వస్థపరచు యెహోవాను నేనే అని పలికావు నాయనా. యెహోవా, యెహోవా రాఫా, యెహోవా షమ్మా, యెహోవా నిసియే. అయా నీకు స్తోత్రం, స్తోత్రం నాయనా. తండ్రి నీవు మా కోసం గాయాలు పొందావు నాయనా. అయా మాకు స్వస్థతనివ్వడానికి నైనా, మాకు విడుదలనివ్వడానికి నైనా నీవు ఎంతగానో తండ్రి నలిగిపోయావు నైనా, విరగగొట్టబడ్డావు నైనా ప్రభా. అయా నైనా స్తోత్రం. నిన్ను నీవు తగ్గించుకున్నావు నైనా, దాసుని రూపం ధరించుకున్నావు తండ్రి ప్రభా. ఈ లోకంలోనైనా తృణీకరించబడ్డావు నైనా, కేవలం మా కోసమే అవమానించబడ్డావు, నిందించబడ్డావు నాయనా. స్తోత్రం. గాయపరచబడ్డావు తండ్రి. స్తోత్రం నాయన ప్రభా. అయా మమ్మల్ని స్వస్థపరచడానికి, మమ్మల్ని దీవించడానికి, మమ్మల్ని నాయనా గొప్పగా నాయన లేవనెత్తడానికే ప్రభా నువ్వు మమ్మల్ని తండ్రి అయా నువ్వు ఎన్నుకున్నావు నాయనా. మా కోసం నైనా నీవు ఆ కల్వరిగిరిలో ప్రాణత్యాగం చేసినందుకు తండ్రి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నైనా ఈ సాయంకాలం నైనా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నైనా, మహిమ చెల్లిస్తున్నాం నైనా ప్రభా. అయా నీ బిడ్డలతో మాట్లాడండి నైనా ప్రభా. ఎంతోమంది బిడ్డలనైనా అయా ఎన్నో ఎన్నో సమస్యలతో నైనా ఉన్నారు తండ్రి, వ్యాధులతో ఉన్నారు నైనా ప్రభా. అయా ఇబ్బందులతో ఉన్నారు నైనా, సహాయం చేయండి. ప్రపంచంలో ఎటు చూసినా ప్రభా అలజడినైనా, ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, వరదలు తండ్రి, తుఫాన్లు ప్రభా, భూకంపాలు ఎన్నెన్ని జరుగుతున్నాయి నైనా ప్రభా, యుద్ధాలు, మరి ఇంకొక వైపునైనా ఆర్థిక మాంద్యమునైనా. యేసయ్యా పరిశుద్ధుడా, నీ రాకడ ఎంతో సమీపంగా ఉంది నైనా తండ్రి. నీ రాకడకు సిద్ధపరచండి నైనా ప్రభా. అయా ఇంకా ఎంతమంది అయితే ప్రభా నీ రాజ్యంలో చేరాలో, నీ శరీరంలో చేరాలో, నీ సంఘంలో చేరాలో ప్రభా, అందరిని కూడా చేర్చండి నాయన. యేసయ్యా, యేసయ్యా తండ్రి స్తోత్రం. నేను ప్రార్థిస్తున్నాం, ప్రతి దేశం కోసం మేము ప్రార్థిస్తున్నాం నాయన. ఆయా దేశాలలోనైనా, ఈ భూమి మీద ఉన్న ప్రతి దేశంలో తండ్రి సువార్థికులను, నీ సేవకులను వాడుకోనైనా ప్రభా. వారు ఎక్కడ వాక్యం చెప్పినా, ఎక్కడ ప్రార్థించినా, ఎక్కడ ప్రసంగించినా ప్రభా, ఆన్లైన్లో నైనా ఎక్కడైనా ప్రభా, వారి ద్వారా ఆత్మల రక్షణ జరుగునుగాక. మీ ఆత్మ కుమ్మరింపు ప్రతి దేశం మీద వచ్చినగాకనైనా, మా భారతదేశం మీద కూడా తండ్రి నీ అభిషేకం కుమ్మరించండి నైనా ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. రిబల శఖర బరందరి కలమరశందరి వరబా రిహందరి కలమరశ బరబరబర. అభిషేకించు రాజా, అభిషేకించు, అభిషేకించు తండ్రి. నీకు స్తోత్రం, స్తోత్రం నైనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవా, పరిశుద్ధాత్మదేవా నీకే స్తోత్రం నైనా. కుమ్మరించండి నైనా, దైవజనుల మీద నీ ఆత్మను కుమ్మరించండి నైనా. వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి నైనా ప్రభా. ప్రతి దైవజనుడు ప్రభా అభిషేకించండి నైనా. స్తోత్రం. వారి ద్వారా మీరు చేయాల్సిన ప్రణాళికలన్నీ జరిగించండి నైనా ప్రభా.
అన్యజనులకు రక్షణ దయచేయండి. ఇంకా ఎంతోమంది అన్యజనులు ఉన్నారు ప్రభా, అయా గుడ్డితనంలో ఉన్నారు, సైతాను బంధకాలలో ఉన్నారు ప్రభా, రక్షణ లేని స్థితిలో ఉంటున్నారు. తండ్రి కరుణించండి నైనా బిడ్డలందరికీ నైనా అయా మీ రక్షణ దయచేయండి. వాళ్ళకి మీ సువార్త అందించండి, వాళ్ళకి మనోనేత్రాలు తెరవండి నైనా, బండరాతి హృదయాలను కరిగించండి నైనా ప్రభా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవా దిగిరండి నైనా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. శిఖర బాబా బరబా. Holy Spirit, come down, Lord. Holy Spirit, fill, Lord, fill, Lord, fill, Lord Jesus. Hallelujah, hallelujah. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. బలముగా వీచే గాలి వోలే మా హృదయములోకి రండి దేవా, బలముగా వీచే గాలి వోలే మా హృదయములోకి రండి దేవా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. అగ్ని జ్వాలల వంటి నాలుక వోలే మా పెదవులపైకి రండి దేవా, అగ్ని జ్వాలల వంటి నాలుక వోలే మా పెదవులపైకి రండి దేవా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి ఒక్క ఆటంకాలు తొలగిపోవునుగాక, యేసు నామములో బంధకాలు తొలగిపోవునుగాక. హల్లెలూయా హల్లెలూయా. అయా దుష్టుని యొక్క అడ్డు గోడలు ప్రభ యేసు నామములో తొలగిపోవునుగాక.
ప్రతి ఒక్క వ్యాధి యేసు నామంలో బంధించబడను గాక తండ్రి. హల్లెలూయా. ప్రతి వ్యాధి యేసు నామములో తొలగిపోను గాక. ప్రతి శరీరంలో నొప్పులు తొలగిపోను గాక. ఇప్పుడే యేసు రక్తంలో కడగబడను గాక. నేను ప్రతి పాపి యేసు రక్తంలో కడగబడను గాక. ఓరి బల శందరి కలబర శందరి కలబర బర బరబ రిహందరి కలమల శర బర 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 శిరిరి రిహందరి కలమర శిఖర బర బర. హల్లెలూయా 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 హల్లెలూయా. అభిషేకించు ప్రభువా, అభిషేకించు దేవా. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రం 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 నైనా. నింపండి నైనా, నింపండి నైనా. అయా దిగిరండి నైనా, దిగిరండి నైనా, దిగిరండి నైనా. ప్రతి బిడ్డను అభిషేకించండి నైనా. హల్లెలూయా హల్లెలూయా. రాతి గుండెలను కరిగించండి నైనా, రాతి గుండెలను కరిగించండి. యేసయ్యా యేసయ్యా తాగుబోతులను మార్చండి నైనా. డ్రింకింగ్ హ్యాబిట్తో ఉన్న బిడ్డలను మార్చండి నైనా. పాపాలలో చిక్కుకున్న బిడ్డలు అయా ప్రతి ఒక్క వ్యభిచారంలో డ్రగ్స్లో ప్రభా చిక్కుకున్న బిడ్డలను ముట్టండి నైనా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం రాజా. యేసు నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, చిన్న వాక్యం ధ్యానం చేసుకుందాము. ఎక్కువసేపు నేను ఏమి తీసుకోను, ఎందుకంటే ఈరోజు చాలాసేపు రికార్డింగ్ దివ్యవాణి ఛానల్లో 4 మెసేజెస్ రికార్డింగ్ చేసి వచ్చాను. మన దివ్యవాణి ఛానల్లో కూడా నేను మెసేజెస్ ఇస్తూ ఉంటాను ప్రియులారా. మీరు ఎవరైనా చూడాలనుకుంటే అందులో సిస్టర్ మేరీ సౌజన్య అని టైప్ చేస్తే నా మెసేజెస్ అన్నీ అందులో వస్తాయి. చూడండి, దేవుని వాక్యాన్ని ఆలకించండి. సో ఈరోజు మరి కొద్దిసేపు చిన్న వాక్యం ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 4 నుంచి ప్రియులారా. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4 నుంచి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నేర్పరచుకొని నీవు గర్భము నుండి బయలు పడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ప్రభు ఇక్కడ చెప్తున్నాడండి, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే. దేవుడు ఎప్పుడు ఎన్నుకున్నాడంటండి మనల్ని? గర్భములో రూపొందించక ముందే. మొన్నటి రోజు చెప్పిన వాక్యంలో యెషయా గ్రంథం 46లోనేమో గర్భములో పడిన దగ్గర నుంచి నేను నిన్ను మోసాను అన్నాడు. తల్లి ఒడిలో పెట్టుకున్న సమయం నుంచి నేను నిన్ను ఎత్తుకున్నాను అని ప్రభు చెప్పారు. ఇక్కడేమో గర్భములో నేను నిన్ను రూపొందించక ముందే నిన్ను ఏర్పరిచి తిని నీవు గర్భము నుండి బయట పడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. దేవుడు మనల్ని ప్రతిష్ఠిస్తున్నాడు. ప్రతిష్ఠించడం అంటే ఇప్పుడు ఒక ఇల్లు కట్టిన తర్వాత దాన్ని ప్రతిష్ఠ చేస్తారు, దాన్ని ఇనాగ్రేట్ చేస్తారు. తర్వాత ఒక దేవాలయం కట్టామంటే ఆ దేవాలయాన్ని కూడా ప్రతిష్ఠిస్తారు. అలాగనే ఒక దైవజనుడు దేవుని సేవ చేయాలంటే కూడా ఆ దైవజనుని ప్రతిష్ఠిస్తారు. సో ఆ ప్రతిష్ఠించడం అంటే ఈ వ్యక్తి దేవుని కొరకే, ఈ స్థలము దేవుని కొరకే, ఈ ఇల్లు దేవుని కొరకే అని ప్రత్యేకించడం అన్నమాట. సో దేవుడు మనల్ని ప్రత్యేకించాడు, ప్రత్యేకపరిచి ఆయన కోసం ప్రతిష్ఠించుకున్నాడు. ఎప్పుడు? తల్లి గర్భములో పడకముందే. ఆ తల్లి గర్భంలో పడకముందు మరి మనం ఎక్కడున్నాము? దేవుని ఆలోచనలో ఉన్నాము. మనము ఈ లోకంలోకి రాకముందు పిల్లరా, తల్లి గర్భంలో పడకముందు మనం ఎక్కడున్నాం అంటే దేవునిలో ఉన్నాము, దేవుని ఆలోచనలో ఉన్నాం, దేవుని మైండ్లో ఉన్నాం. ఇది ఈ టైంలో ఈ వ్యక్తిని నేను ఈ భూమి మీదకి పంపించాలి, ఈ కుమార్తె గర్భంలో ఈ బిడ్డను పెట్టాలి అని ఆయన మైండ్లో ఉంది. సో టైం వచ్చినప్పుడు ఆయన
ఆ మైండ్లో నుంచి మనల్ని గర్భంలో పెట్టాడు. దేవునిలోనే మనం ఉన్నాం. దేవునిలో ఎలా ఉన్నామంటే ఆలోచనలో ఉన్నాము ప్రియులారా. కాబట్టి మనం పుట్టకముందు దేవునిలో ఉన్నాము, పుట్టిన తర్వాత మళ్ళీ మన టైం అయిపోయినప్పుడు మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? మనం దేవునిలోకి వెళ్ళిపోతాం, మళ్ళీ దేవునిలో కలిసిపోతాం, ఆయన శరీరంలో ఒక భాగంగా అయిపోతాం. అందుకే క్రీస్తు సంఘం, ఈ యొక్క విశ్వాసులందరూ కలిసి యేసుప్రభు యొక్క శరీరము, క్రీస్తు శరీరము, ఈ యొక్క సంఘమే క్రీస్తు శరీరం, అంటే ఆయనలో భాగము. సో దేవుడు నిన్ను ఎప్పుడు ఎన్నుకున్నాడు? ఎప్పుడు నిన్ను ప్రతిష్ఠించాడు? తల్లి గర్భంలో పడకముందే నిన్ను నన్ను ఆయన ప్రతిష్ఠించాడు. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. జనములకు ప్రవక్తగా. సో అందరూ ప్రవక్తలా? అందరూ ప్రవక్తలు కాదు. దేవుడు కొంతమందిని ప్రవక్తలుగా ఎన్నుకున్నాడు, కొంతమందిని ఉపదేశకులుగా ఎన్నుకున్నాడు, కొంతమందిని గాయకులుగా ఎన్నుకున్నాడు, కొంతమందిని ప్రార్థన వీరులుగా ప్రతిష్ఠించాడు, మరి కొంతమందిని కాపర్లుగా ఎన్నుకున్నాడు. అయితే నీ పిలుపు ఏంటి? దేవుడు నిన్ను దేనికి ఏర్పాటు చేసుకున్నాడు? ఈ వాక్యం చదువుకొని ప్రతి ఒక్కరు కూడా నేను ఇంకా దేవుడు నాకు ఈ ప్రవక్తగా అని అనుకోకూడదు. ఇర్మియా గారిని ప్రవక్తగా ఎన్నుకున్నాడు, యోనా గారిని ప్రవక్తగా ఎన్నుకున్నాడు, యెషయా గారిని ప్రవక్తగా ఎన్నుకున్నాడు, ఎలీషా గారిని ప్రవక్తగా ఎన్నుకున్నాడు. సో ఇప్పుడు మన యొక్క పాత్ర ఏంటి? దేవుడు చెప్తాడు, మాట్లాడతాడు. ఇదిగో నీవు నా సేవకుడవని, సేవకురాలవని వాక్యం ద్వారా మాట్లాడతాడు, కొన్ని దర్శనాల ద్వారా మాట్లాడతాడు, నువ్వు ఈ పని చేయని మనకి చెప్తాడు. సో ఏ పని కోసం అయితే దేవుడు మనల్ని ప్రతిష్ఠించాడు, కొంతమందిని సహకరించడానికి ఎన్నుకుంటాడు, సేవకులకి సహకరించడానికి, కొంతమందిని ప్రార్థించడానికి ఎన్నుకుంటాడు. మా తల్లిగారు ఉన్నారు, మమ్మీ, తను నాలాగా మరి సేవ చేయలేదు, బయటికి గ్రామాలకు రాలేదు, ఎక్కడ కూడా ఏ గ్రామానికి రాలేదు, ఎక్కడ కూడా మమ్మీ నాతో కలిసి ఎక్కడ ఏ ప్రేయర్కి రాలేదండి. కానీ అమ్మ ఇంట్లో ఉండి ప్రార్థన చేశారు. నేను ఇన్ని సంవత్సరాల పరిచర్యలో ప్రతిరోజు అమ్మ ప్రార్థన, మా మమ్మీ ప్రేయర్ వల్లననే నేను నిజంగా ఇంత సేవ చేశాను. మమ్మీ డాడీ ఇద్దరు ప్రార్థన. మా డాడీ అయితే చాలా కేర్, ఆయన 24 గంటలు మా గురించి ఆలోచించేవారు. సో అలాంటి తల్లిదండ్రులు, వాళ్ళ ప్రార్థన మమ్మల్ని బలపరచ, అంటే దేవుడు వాళ్ళని ప్రార్థన కోసం ప్రతిష్ఠించారు. మమ్మీని ప్రార్థన కోసం ప్రతిష్ఠించాడు. ఆమె ఏ టైం నైట్ ఏ టైం మెలకు వచ్చినా ప్రార్థన చేస్తారు, తెల్లారుజామునే ప్రార్థన చేస్తారు. మరి అలాగ వాక్యం విని, వాక్యం చదువుకొని, వాగ్దానాలు రాసుకొని ప్రార్థన చేసిన మా తల్లిగారు, మా డాడీ, దేవుడు వాళ్ళని ఆ విధంగా మా కుటుంబం కోసం ప్రతిష్ఠించారు. ఆమె ప్రార్థన వలన ఎంతోమంది కొన్ని వేల లక్షల మంది రక్షణ పొందారు. సో దేవుడు నన్ను ప్రతిష్ఠించాడు, నన్ను బయటికి వెళ్ళి నేను సువార్త ప్రకటించడానికి, గ్రామాలు తిరగడానికి దేవుడు నన్ను ప్రతిష్ఠించాడు. సో దేవుడు నిన్ను దేనికి ప్రతిష్ఠించాడు? కొంతమందిని డాక్టర్గా ప్రతిష్ఠించవచ్చు. ఒక చెల్లి ఉంది, మాకు తెలిసినటువంటి అమ్మాయి, తను దేవుడు ఆమెని డాక్టర్గా, మరి ఫిజియోథెరపీ డాక్టర్గా ఆమెని ఎన్నుకున్నారు. ఆమె చాలా ప్రేయర్ చేస్తారనమాట. ఎక్కడ వెళ్ళి ఆమె ఆ పేషెంట్కి ప్రేయర్ చేసి ఆ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు తనకి అద్భుతంగా స్వస్థత కలుగుతుంది. అంటే దేవుడు అక్కడ ఫిజికల్ హీలింగ్ ఇస్తున్నారు, కానీ అక్కడ దేవుని శక్తి కూడా పనిచేస్తూ ఉంది. ఇప్పుడు డాక్టర్లు వైద్యం చేసినా కూడా ఆ స్వస్థత అనేది ఎవరి ద్వారా వస్తుంది? దేవుడి ద్వారానే. ఆ డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తున్నారంటే ఆ జ్ఞానము, ఆ చదువు అదంతా ఎవరిచ్చారు, ఎవరు నేర్పించారు? దేవుడిచ్చిన జ్ఞానం. మనిషి యొక్క బాడీ గురించి దేవుడికే తెలుసు. సో ఆ బాడీ గురించి నేర్చుకోవడానికి, అది ఎట్లా మందులు ఇవ్వడానికి, స్వస్థత చేయడానికి, శస్త్రచికిత్స అన్నీ చేయడానికి ఆ డాక్టర్లకి, నర్సులకి దేవుడే జ్ఞానం ఇస్తున్నాడు. హల్లెలూయా. సో దేవుడు వాళ్ళని అట్లా ప్రతిష్ఠించారు. ఒక డాక్టర్ లేకపోతే ఎంత కష్టం అండి. ఒక టీచర్ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా, చదువు చెప్పే టీచర్, ఒక పోలీస్. దేవుడు కొంతమందిని ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ప్రతిష్ఠించారు. అయితే నిన్ను దేనికి ప్రతిష్ఠించారు దేవుడు? కొంతమందిని భర్తగా, భార్యగా దేవుడు నిన్ను ప్రతిష్ఠించాడు. నీ కుటుంబాన్ని నువ్వు చూసుకోవాలి. అదే టైంలో నువ్వు దేవుని పని కూడా చేయాలి. సో ఒకటే పని చేస్తానని కాదు, మనం ఏ పని చేసినా దేవుని పని చేయాలి. యేసుప్రభు నిజమైన దేవుడు, రక్షకుడు అని చెప్పడానికి
నువ్వు ప్రత్యేకంగా అన్నీ వదిలిపెట్టి రావాల్సిన పని లేదు. నువ్వు ఎక్కడున్నావో అక్కడ నువ్వు యేసయ్య గురించి చెప్పొచ్చు. నాకు తెలిసిన అన్నయ్య ఉన్నారు ఫేస్బుక్లో, నేను చెప్తా ఉంటాను. కృష్ణ అని ఒక అన్నయ్య, కృష్ణ ఫర్ క్రైస్ట్ అని ఉంటుంది ఫేస్బుక్లో, మీరు చూడండి. ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఆయన కూడా తనకి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, జాబ్ చేస్తారు. బట్ ఎక్కడికి వెళ్ళినా ఆయన గోల్ ఒకటే, ఎవరికి నేను యేసయ్య గురించి చెప్పాలి అనే ఆలోచనతోటే ఉంటారు. సేవకులని బలపరుస్తూ ఉంటారు. మరి బస్సులో వెళ్ళినా, ట్రైన్లో వెళ్ళినా, రోడ్డు మీద వెళ్ళినా, ఆటోలో వెళ్ళినా ఆయన వాళ్ళకి సువార్త చెప్తాడు. అమ్మ మీకు జీసస్ గురించి తెలుసా అని వాళ్ళకి అడిగి ప్రేమగా వాళ్ళకి సువార్త చెప్తాడు. సో అలా నువ్వు ఎవరైనా ఎక్కడున్నా యేసయ్య గురించి ప్రకటించడానికి దేవుడు మనల్ని ప్రతిష్ఠించాడు. యేసు ప్రభు ఆయన పరలోకానికి వెళ్తూ మీరందరూ వెళ్ళి నా గురించి లోకమంతటా చెప్పండి అన్నాడు. సో ఇప్పుడు దేవుడు అందరినీ, ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రతిష్ఠించాడు. ప్రతి ఒక్కరి మీద దేవుని ఆత్మ దిగి వచ్చాడు కదా, ప్రతి ఒక్కరిని ఆయన అభిషేకిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన సేవకి, మరి సేవలో ముందుకు వెళ్ళాలి. మీకున్న పరిధిలో, మీకున్న అవకాశాలలో మీరు ముందుకు వెళ్ళి చేయాలి. కొంతమందిని దేవుడు సంపూర్ణంగా, పూర్తిగా ఆ పని కోసమే ఆయన ప్రతిష్ఠిస్తాడు. సో దేవుడు అలా మిమ్మల్ని ప్రతిష్ఠిస్తున్నాడా, పిలుస్తున్నాడా మీరు చూడాలి. ఇక్కడ ఇర్మియాకైతే దేవుడు ప్రత్యేకంగా నీ తల్లి గర్భంలో నువ్వు రూపొందించక ముందే నేను ప్రతిష్ఠించాను, జనములకు ప్రవక్తగా నేను నియమించానని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. సో అందుకు ఈయన ఏమంటున్నాడు, మన ఇర్మియా గారు ఏమంటున్నారంటే, అయ్యో ప్రభువా, యెహోవా, ప్రభువగు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా. అంటే ఇర్మియా చెప్తున్నాడు, అయ్యో ప్రభా నేను బాలుడనే. అంటే ఆ విషయం దేవుడికి తెలియదా? ఆయన బాలుడని దేవుడికి తెలుసు కదా. అన్నీ ఎరిగిన దేవుడు చిన్నపిల్లోడికి చెప్పాలా, పెద్దవాళ్ళకి చెప్పాలా, ఏ వయసులో ఉన్న వాళ్ళని పిలవాలా ఆయనకు తెలియదా? కొన్నిసార్లు దేవుడు చిన్న బిడ్డల్నే వాడుకుంటాడు. హల్లెలూయా. సో చిన్న బాలున్నే దేవుడు పిలిచాడు. చిన్నగా ఉన్నప్పుడే ఇర్మియా ప్రవక్తని పిలిచాడు. సో నేను బాలుని ప్రభా, నాకు అసలు ఎట్లా మాట్లాడాలి కూడా నాకు తెలియదు, అంత చిన్న అబ్బాయి అన్నమాట. కానీ దేవుడు చెప్తున్నాడు, యెహోవా నాకు ఇలాగో సెలవిచ్చును, బాలుడనని అనవద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలేను. హల్లెలూయా. సో దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, నేను చిన్నవాణ్ణి అని నువ్వు చెప్పొద్దు. సో మనం కూడా నేను చిన్నవాణ్ణి, నేను చిన్నదాన్ని, నేను అమ్మాయిని, నేను లేకపోతే నేను ముసలివాడిని, నేను ముసలిదాన్ని, లేకపోతే నాకు ఏజ్ అయిపోయింది, నాకు చదువు లేదు, లేకపోతే నాకు డబ్బు లేదు, నాకు ఇంకా ఏదో లేదు, నాకు సరిగా మాట్లాడడం. ఇప్పుడు ఆయన చెప్పాడు కదా, నాకు మాటలు సరిగ్గా రావు, నేను మాట్లాడలేను, నాకు ప్రార్థన రాదు, నాకు పాటలు రావు, నాకు ఎవరికి ఎలా ఏం చెప్పాలో నాకు తెలియదు, నాకు భయము, నాకు మనుషులంటే భయము. ఇలా ఎన్నో మనలో కూడా ఉంటాయి, ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి ఉంటుంది. అయితే నీలో ఏంటి? ఇక్కడ ఇర్మియా నేను బాలుడిని ప్రభా, నాకు మాట్లాడడం రాదు అన్నాడు. అయితే ఇప్పుడు దేవుడు నిన్ను అడిగితే నువ్వేం చెప్తావు? ప్రభు అంటున్నాడు, నేను బాలుడనని నువ్వు అనొద్దు. దేవుడు నిన్ను కూడా చెప్తున్నాడు, నీతో నాతో కూడా అంటున్నాడు, నేను కూడా బాలుడని అని చెప్పొద్దు, నేను యవనస్తుని అని చెప్పొద్దు, నేను ఒక అమ్మాయిని అని చెప్పొద్దు, నేను ఒక స్త్రీని అని చెప్పొద్దు, నేను ఒక గృహిణిని, భార్యని అని చెప్పొద్దు, నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేను అని చెప్పొద్దు, లేదా నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పొద్దు. దేవుడు నిన్ను పిలిచాడంటే నీకు కావాల్సిన అన్నిటినీ ఆయన ఇస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను ఎవరెవరి దగ్గర నేను పంపిస్తున్నాను, నువ్వు వెళ్ళాలి. నేను ఏం చెప్పమంటున్నాను, చెప్పమనే సంగతులన్నీ నువ్వు చెప్పాలి. ప్రియులారా, నిజంగా మనం గనక దేవుడికి సమర్పించుకుంటే దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు. ఇంకెన్ని రోజులండి? ఇంకా కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు, ఐ డోంట్ నో ఇంకా ఎన్ని సంవత్సరాలు అని తెలియదు. బట్ ఈ లోకమైతే అంతం కాబోతుంది. మనం చూస్తున్నాం కదా,
అమెరికాలో ఒక సైడు అగ్ని ప్రమాదాలు, బిల్డింగులు కాలిపోతున్నాయండి. ఇంకో సైడు భూకంపాలు, ఇంకో సైడు వరదలు, నీళ్లు ఉబ్బుకి వస్తున్నాయి ఎడారిలో, ఇంకో సైడ్ తుఫాన్లు, మంచు తుఫాన్లు. అసలు ఏంటండి, అన్ని వాతావరణంలో ఏం మార్పు వచ్చింది, మొత్తం కూడా కంపించిపోతుంది. చాలా భయంకరంగా ఉంది ఈ యొక్క పరిస్థితులు చూస్తున్నాం. ఇంకో సైడ్ యుద్ధాలు. సో ఇవన్నీ ఏంటి, రాకడకి సూచనగా ఉంది. యేసయ్య రాకడకి చాలా మరి అతి సమీపంగా మనం ఉన్నాము. ఎప్పుడు అని మనకు తెలియదు, బట్ మనం రెడీగా ఉండాలి. మనం వెళ్ళే ముందు మనతో పాటు మన వాళ్ళందరినీ తీసుకెళ్ళాలి. అంటే పరలోకానికి వచ్చే వాళ్ళందరికీ మనం సువార్తను అందించాలి ప్రియులారా. ఆ విధంగా మరి దేవుడు మనల్ని కూడా ఇర్మియా ప్రవక్తలాగా వాడుకొనుగాక. ఇర్మియా నేను బాలుడనని అన్నాడు, కానీ ఈరోజు మనం ఎలాంటి సాకులు చెప్పకూడదు. దేవుడు పిలిస్తే మనం లోబడదాం, దేవుని పని చేద్దాం. మన కుటుంబాన్ని నడిపించుకుంటూనే, మన కుటుంబ బాధ్యతలు చేస్తూనే మనం దేవుని పనిలో దేవుని రాజ్యాన్ని కట్టడానికి మనల్ని మనం సమర్పించుకుందాం. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రనైనా స్తోత్రం మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి. అవును ప్రభా, చిన్న బాలుడైన ఇర్మియాను పిలిచావు. తల్లి గర్భంలో ఉండకముందే పడకముందే ఎన్నుకున్నానంటున్నావు, ప్రతిష్ఠించానంటున్నావు ప్రభా. అయా మరి మేము కూడా తల్లి గర్భంలో పడకముందే నువ్వు మమ్మల్ని ఎన్నుకున్నావు, మమ్మల్ని కూడా ప్రతిష్ఠించావు. ఈ వాక్యం వినే ప్రతి బిడ్డను కూడా ప్రతిష్ఠించావు నాయన. ఏ పని కోసం నువ్వు ప్రతిష్ఠించావో ఆ పని మా ద్వారా జరిగించండి నాయన. ఈ సంవత్సరం ప్రభా, ఈ సంవత్సరంలో ఏ పని కోసం అయితే మమ్మల్ని సిద్ధపరిచావో నాయన, ఆ పని జరిగించమని, దీవించమని, ఆశీర్వదించమని నాయనా. మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ, మా కుటుంబాలను అప్పగించుకుంటూ నాయన, మా అందరికీ నాయన ప్రభా నీ కృపా బలము, నీ కృపా శక్తిని మాకు ఇవ్వమని, మీ ఆత్మ బలాన్ని మాకు ఇవ్వమని అయా, నీ రాజ్య స్థాపనకే మమ్మల్ని అందరినీ కూడా గొప్పగా వాడుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. మర్చిపోకండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.